ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి నగరోత్సవం బొల్లినేని హాస్పిటల్ సెంటర్ వద్ద అయ్యప్ప పడి పూజ నెల్లూరు అయ్యప్ప గుడిలో జరుగుతున్న అయ్యప్ప స్వామి మండల పూజలలో భాగంగా నెల్లూరు నగరంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి నగరోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది। ఈ నగరోత్సవంలో భాగంగా బొల్లినేని హాస్పిటల్ సెంటర్ బ్రహ్మానందపురం ప్రాంతంలో గురుస్వామి సుబ్బరాయుడు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మాలధారణ చేసిన స్వాములు, అయ్యప్ప భక్తులు మరియు స్థానిక ప్రజలు హాజరై భక్తి పారవస్యంతో పాల్గొన్నారు। వేద మంత్రోచ్చారణలు, భజనలు, శరణు ఘోషల మధ్య నిర్వహించిన పడి పూజతో పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది। కార్యక్రమం ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగగా భక్తులు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందారు। నా పేరు రాజా, మేము ఉండేది బొల్లేని సెంటర్ బ్రహ్మానందపురం। గత 18 సంవత్సరాలుగా ఇక్కడ పడేలిగిస్తున్నాము। మునరా గాంధీ హోటల్ దగ్గర మా తాతగారి పేరు మీద సుబ్బరాయుడు గారు గురుసాంగా వెలిగిస్తున్నారు। అతను 29 సార్లు శబరిమల యాత్ర బయలుదేరాడు, దీంట్లో 4 సార్లు పాదయాత్ర చేశాడు। మేము ఈ పడి విగ్రహము ఇవన్నీ ఉచితంగా ఇవ్వబడును భజనాకాలను ఏర్పాటు చేసినప్పుడు ఉచితంగా ఇవ్వబడును। రేపు సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధిగా చేయాలని మీ అందరూ స్వాములందరూ పాల్గొని భజన గట్టిగా చేయాలని కోరుకుంటున్నాం। స్వామి శరణమయ్యప్ప। 99లో తయారు చేయించాను స్వామి। ఆ 99లో నాకు అయ్యప్ప ఇచ్చాడు। ఆ సంవత్సరం నుంచే నేను ఎన్ని 18 మెట్లు పెడతా వస్తున్నాను। ఇక్కడే ఈ మినర్వా గార్డెన్ దగ్గర పోలేరమ్మ గుడికి ఎదురుగా పెడతా వస్తున్నాను। 99 స్వామి నేను ఇప్పుడు 29వ మాల స్వామి, ఇప్పుడు 29 మాల స్వామి। అందరికీ ప్రసాదాలు అన్ని కూడా ఇస్తూ ఉంటాను। స్వామి శరణం పడి అన్ని స్వామి మా సొంతదే స్వామి పడి మేమే చేయించాను స్వామి, ఉచితంగా అందరికీ ఉచితంగానే। 18 మెట్లు దీప కుందీలు, అయ్యప్ప స్వామి విగ్రహము, అయ్యప్ప స్వామి పటాలు ఇవన్నీ కూడా ఉచితంగా అందరికీ ఇచ్చి పంపిస్తాం। వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తారు। మా గురుస్వామి అక్కడి నుంచి ఫోన్ చేస్తే కూడా గురుస్వామి చెప్తే కూడా మేము ఫోన్ చేస్తే అయ్యప్ప గుడి నుంచి ఫోన్ చేస్తే నేను పంపిస్తాను స్వామి। సరే బలుసు స్వామి కూడా మాకు చాలా ముఖ్యం, ఇక్కడే ఉన్నాడు నా బలుస్వామి, ఎప్పుడు కూడా మాకు అన్ని విధాలు మాకు సహకరిస్తుంటాడు స్వామి। స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప। స్వాములు మన నెల్లూరులో ఉన్న అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి 10 సంవత్సరం మండల పూజ అయిపోయినాక స్వామివారి నగరోత్సవం బయలుదేరి వస్తుంది। ఆ బయలుదేరి వచ్చేటప్పుడు మన సుబ్బారావు స్వామి గారు ఈ సెంటర్లో స్వామివారిని భజన కార్యక్రమం బొల్లేని సెంటర్లో స్వామివారి భజన కార్యక్రమం ఏర్పాటు చేసి స్వామి దగ్గర రాగానే 18 మెట్లు వెలిగించి స్వామివారి హారతి ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులందరికీ పొందడం జరుగుతుంది। ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వీరికి వీరి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పటి వరకు సుబ్బారావు స్వామి గారు ఎవరి కాడ కూడా ₹1 డబ్బులు లేకుండా స్వామివారి పడిమెట్లు, స్వామివారి పటాలు, స్వామివారి విగ్రహం
సేవకి ఉపయోగిస్తున్నాడు. ఏ రోజు కూడా ఎవరి కాడ కూడా ₹1 తీసుకుంది లేదు స్వామివారు. అందువల్ల స్వామివారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామివారు ఎల్లవేళ వెన్నుండి కాపాడాలని మనస వాచ వేడుకుంటూ ఓం స్వామియే ఓం స్వామియే ఓం శ్రీ స్వామియే. స్వామి శరణం, స్వామి శరణం. నా పేరు సుబ్బారాయుడు స్వామి. నేను టీబీ హాస్పిటల్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయినాను. మా స్వాములు కానీ అందరూ కూడా నాకు సహకరించారు. మా ప్రసాదాలు ఇప్పుడు అయ్యప్ప ఇక్కడ పులిహార కేసరి ఇస్తుంటాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా మారుస్తూ వస్తాం. ఎవరికైనా కానీ ఇబ్బంది వస్తే ఆయన అన్నీ చూసుకుంటుంటారు. స్వామి శరణం, స్వామి శరణం. ఇంతకంటే స్వామి శరణం అని చెప్తాం. శరణం అని చెప్తా.